అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ అంటే డైవర్స్కి సంబంధించి. అంటే భార్యాభర్తలు ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ ఇద్దరు అంగీకరిస్తేనే కోర్టు డైవర్స్ పిటిషన్కి విడాకులు మంజూరు చేస్తుందా? అంటే చాలా మందిలో అపోహ ఉంది. భర్త ఒక్కడే చేస్తే విడాకుల కేసులకి డైవర్స్ పిటిషన్ వేస్తే కోర్టుకి మంజూరు చేయదనేది. అవి అపోహాలు పోగొట్టే విధంగా ఈ వీడియో మొత్తం చూద్దాం. లెట్స్ మూవ్ టు ద వీడియో. సమాజంలో అబ్బాయి ఒక్కడే డైవర్స్ అప్లై చేసుకుంటే రాదేమో అని అపోహ ఉంది. ముందుగా అబ్బాయి అదే మగవారు భర్త వేస్తే అవతలి వారు కేసులు పెడతారేమో అని అనుకుంటుంటారు. డైవర్స్ అనే పదం హిందూ మ్యారేజ్ యాక్ట్లో భార్యాభర్త అనే పదాలు ఎక్కడా యూజ్ చేయలేదు. కేవలం స్పౌస్ అని మాత్రమే వివరించారు. అసలు డైవర్స్ అంటే ఒక వ్యక్తి ఆడగాని మగగాని ఎవరైనా సరే ఈ వ్యక్తితో నేను కలిసి జీవించలేను, డైవర్స్ ఇవ్వండి అని అడగటమే డైవర్స్ ప్రాసెస్. భార్య అయినా భర్త అయినా చట్టం దృష్టిలో మగవారైనా ఆడవారైనా భార్య అయినా భర్త అయినా ఇద్దరు సమానమే కాబట్టి చట్టం సమానంగా తీసుకుంటుంది. కేవలం భర్త కేసు ఫైల్ చేస్తే డైవర్స్ రాదు అనేది ఎక్కడా చెప్పబడలేదు. అంటే మగవారు వేస్తే కేసుకు బలం ఉండదని అంటుంటారు. అది కూడా కాదు. ఒక వ్యక్తి మగైనా ఆడైనా కలిసి ఉండలేమని ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు సూట్ ఫైల్ చేసుకుంటారు, డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకుంటారు. అప్పుడు కోర్టు వారు డైవర్స్ ఇస్తారు. అయితే ఈ డైవర్స్ గల కారణాలు అంటే పిటిషన్ వేసుకోవడం గల కారణాలు గ్రౌండ్స్ అన్నీ కూడా ఎవిడెన్స్తో సహా చూపించి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం పిటిషన్ వేసిన వ్యక్తి మీద ఉంటుందన్నమాట. ఎందుకంటే అన్ని కేసులకి కోర్టు వారు డైవర్స్ మంజూరు చేయరు కాబట్టి అది మన గ్రౌండ్స్ ఎవిడెన్స్ చూపించుకోవాలి. అంటే క్రూయాలిటీ అని ఉంది కానీ హారాస్మెంట్ కానీ భర్త భార్యని హింసించినా భార్య భర్తను హింసించినా ఇద్దరికి సమాన హక్కు ఉంది కాబట్టి వారు ఆ విషయాలను తెలియపరుస్తూ పిటిషన్లో డ్రాఫ్ట్ చేసి వాళ్ళకి చెప్పాలి. మగవారైనా ఆడవారైనా ఎవరైనా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అయితే దానికి గల కారణాలను ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేసుకునే పరిస్థితి వారికి ఉండాలి. అప్పుడే కోర్టు డైవర్స్ మంజూరు చేస్తుంది. అంతేకాని మగవారు ఒక్కరే వేస్తే కేసుకు బలం ఉండదని కానీ మగవారు ఒక్కడే వేస్తే వారి మీద వేరే రకాల కేసులు పెడతారని 498 కేసులని కొట్టబోయాడు చంపబోయాడు రకరకాలు పెడతారని అపోహలు లేదు. ఎందుకంటే చట్టంలో ఎక్కడ చెప్పబడలేదు. చట్టంలో వీరిని స్పౌజ్ అంటారు. అంతేగాని భార్యాభర్తని ఎక్కడ కూడా పదాలు వాడలేదు. కాబట్టి మీకు సమస్యలు ఉంటే తప్పనిసరిగా కోర్టును ఆశ్రయించి తగు న్యాయం పొందండి. సాధ్యమైనంత వరకు కోర్టులో మెట్లెక్కకుండా డైవర్స్కి పోకుండా ఉండడం మంచిదని నా అభిప్రాయం మాత్రమే. మ్యూచువల్ కన్సెంట్ ఉండాలనే నియమం కూడా ఏమీ లేదు కొన్ని సందర్భాలు. అది కోర్టు వారు పరిశీలించి మంజూరు చేయడం జరుగుతుంది. సింపుల్ విషయాన్ని యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐ హ్యావ్ గివెన్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. If you like more videos, I will upload different contents and also. Thank you for watching.